అందరికీ నమస్కారం. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న వాళ్లకు ఇది ఒక సూపర్ గుడ్ న్యూస్. ఈరోజు మనం సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అంటే SPMCIL ప్రకటించిన ఒక భారీ ఉద్యోగ ప్రకటన గురించి పూర్తి వివరాలు తెలుసుకోబోతున్నాం. అవును, మీరు చూస్తున్నది నిజమే. ఏకంగా 534 ఖాళీలు. భారతదేశంలోని టాప్ సెక్యూరిటీ ప్రెస్లలో ఇన్ని ఉద్యోగాలు ఒకేసారి రావడమనేది చాలా పెద్ద విషయం. ప్రభుత్వ రంగంలో స్థిరమైన కెరీర్ కోరుకునేవారికి ఇది నిజంగా ఒక సువర్ణావకాశం. అసలు ఈ నియామకాలను చేపడుతున్న SPMCIL అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది 100% భారత ప్రభుత్వానికి చెందిన సంస్థ. అంటే మన జేబులో ఉండే కరెన్సీ నోట్లు, మన పాస్పోర్ట్లు, స్టాంపులు ఇలాంటి అత్యంత ముఖ్యమైన పత్రాలన్నీ తయారుచేసేది వీళ్లే అన్నమాట. సో ఎంత కీలకమైన సంస్థో మనం అర్థం చేసుకోవచ్చు. సరే, ఈరోజు మనం ఏమేం విషయాలు తెలుసుకోబోతున్నామో ఒకసారి చూద్దాం. ఈ అవకాశం ప్రాముఖ్యత ఏంటి, ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి, ఎలాంటి పోస్టులు ఉన్నాయి, అర్హతలేంటి, ఎలా అప్లై చేయాలి, చివరగా ముఖ్యమైన తేదీలు, ఇలా అన్ని వివరాలు స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఓకే, ఫస్ట్ పాయింట్తో మొదలు పెడదాం. అసలు ఈ అవకాశం ఎందుకంత స్పెషల్? ఎందుకు దీన్ని మిస్ చేసుకోకూడదు? ఇది కేవలం ఒక ఉద్యోగం మాత్రమే కాదు, దేశ భద్రతకు సంబంధించిన ఒక ప్రతిష్టాత్మక సంస్థలో భాగం కావడం. ఇందాక చెప్పుకున్నట్టే SPMCIL అనేది ఒక మినీ రత్న కేటగిరీ 1 కంపెనీ. అంటే మాటలు కాదు, మన దేశ ఆర్థిక వ్యవస్థకు, భద్రతకు ఇది ఒక రకంగా చెప్పాలంటే వెన్నెముకలాంటిది. అలాంటి సంస్థలో ఉద్యోగం సంపాదించడమంటే కెరీర్ చాలా సెక్యూర్డ్గా ఉంటుంది. సరే, మరి ఈ ఉద్యోగాలు ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. మొత్తం 4 లొకేషన్లలో ఈ రిక్రూట్మెంట్ జరుగుతోంది. మహారాష్ట్రలోని నాసిక్లో 2 యూనిట్లు, మధ్యప్రదేశ్లోని దేవాస్లో 1, ఇక 4ది మనందరికీ దగ్గరగా మన హైదరాబాద్లోనే ఉంది. ఇది నిజంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు ఒక పెద్ద ప్లస్ పాయింట్. ఇప్పుడు అసలు మ్యాటర్లోకి వద్దాం. ఏ పోస్టులున్నాయి, వాటికి కావలసిన అర్హతలు ఏంటి? 30కి పైగా పోస్ట్ కోడ్లున్నాయి కదా. కన్ఫ్యూజ్ అవ్వకుండా వాటిని సింపుల్గా కొన్ని కేటగిరీలుగా విడగొట్టి చూద్దాం. మొదటి కేటగిరీ సూపర్వైజర్ లెవెల్ జాబ్స్. ఇవి టెక్నికల్, IT, ఆపరేషన్స్, అడ్మిన్ విభాగాల్లో ఉంటాయి. పే స్కేల్ చూడండి, దాదాపు 27,000 నుంచి ₹1,00,000 వరకు ఉంది. దీనికి ఇంజనీరింగ్లో ఫస్ట్ క్లాస్ డిప్లొమా లేదా సంబంధిత రంగంలో డిగ్రీ పూర్తి చేసిన వాళ్లు అర్హులు. వయస్సు 18 నుంచి 30 ఏళ్ల వరకు ఉంది. ఇక రెండో కేటగిరీ, ఇది చాలామందికి ఉపయోగపడుతుంది, జూనియర్ టెక్నీషియన్ పోస్టులు. ITI సర్టిఫికేట్ ఉన్నవాళ్లకు ఇది గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పాలి. ప్రింటింగ్, ఎలక్ట్రికల్, ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్ ఇలా చాలా ట్రేడ్స్లో భారీగా వేకెన్సీస్ ఉన్నాయి. మూడోదొచ్చేసి ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రోల్స్. అంటే జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, సెక్రటేరియల్ అసిస్టెంట్ లాంటివన్నమాట. వీటి స్పెషాలిటీ ఏంటంటే ఏ బ్రాంచ్లో డిగ్రీ చేసినా పర్లేదు, అప్లై చేసుకోవచ్చు. కాకపోతే టైపింగ్ లేదా స్టెనోగ్రఫీ లాంటి అదనపు స్కిల్స్ ఉండాలి. ఓకే, పోస్టుల గురించి చూసాం కదా. ఇప్పుడు అప్లై చేయడానికి కావలసిన మరికొన్ని ముఖ్యమైన అర్హతలు ఏంటో ఒకసారి చెక్ చేద్దాం. వయస్సు విషయానికి వస్తే ఒక్కో కేటగిరీకి ఒక్కోలా ఉంది. జూనియర్ టెక్నీషియన్లకైతే 18 నుంచి 25 ఏళ్లు, ఆఫీస్ స్టాఫ్కు 18 నుంచి 28 ఏళ్లు, అదే సూపర్వైజర్లకైతే 18 నుంచి 30 ఏళ్ల వరకు అవకాశమిచ్చారు. అయితే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం SC, ST, OBC, దివ్యాంగుల కేటగిరీల వారికి వయస్సులో సడలింపు కూడా ఉంటుంది. ఇక్కడ అందరూ గుర్తుంచుకోవాల్సిన ఒక అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే సెలెక్షన్ ప్రాసెస్. ఇది పూర్తిగా ఆన్లైన్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో వచ్చే మార్కుల మీదే ఆధారపడి ఉంటుంది. మెరిట్ లిస్ట్ తీసి దాని ప్రకారమే పోస్టింగ్ ఇస్తారు. కొన్ని పోస్టులకు టైపింగ్ లాంటి స్కిల్ టెస్టులున్నా అవి కేవలం క్వాలిఫైయింగ్ మాత్రమే, వాటి మార్కులు ఫైనల్ మెరిట్లో కలపరు. సరే, అంతా బావుంది, అర్హతలు కూడా ఉన్నాయి. మరి అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి, ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ వివరంగా చూద్దాం. అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఆన్లైన్లోనే ఉంటుంది, చాలా సింపుల్. ముందుగా అఫీషియల్ వెబ్సైట్ cpn-nashik.spmcil.com కి వెళ్ళాలి. అక్కడ కెరియర్ లింక్ ఓపెన్ చేయాలి. తర్వాత మీ ఈమెయిల్, మొబైల్ నంబర్ని OTPతో వెరిఫై చేసుకోవాలి. ఆ తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్నీ జాగ్రత్తగా ఫిల్ చేయాలి. ఫోటో, సిగ్నేచర్, సర్టిఫికెట్లు స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఫైనల్గా ఆన్లైన్లో ఫీజు పే చేస్తే అప్లికేషన్ పూర్తయినట్టే. ఇక అప్లికేషన్ ఫీజు వివరాలు చూస్తే జనరల్, ఈడబ్ల్యూఎస్,
ఓబీసీ కేటగిరీల వారికి ₹1000. అదే ఎస్సీ, ఎస్టీ మరియు దివ్యాంగులకు అయితే ఫీజులో చాలా మినహాయింపుంది. కేవలం ₹200 మాత్రమే. ఓకే, ఇప్పుడు మనం అందరం చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోవాల్సిన విషయం ముఖ్యమైన తేదీలు. ఒక్కరోజు తేడా వచ్చినా అవకాశం చేజారిపోతుంది. బాగా గమనించండి, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 20వ తేదీన మొదలవుతుంది, మే 19వ తేదీతో ముగుస్తుంది. దాదాపు 1 నెల సమయముంది. అయినా సరే చివరి నిమిషం వరకు ఆగకుండా ముందే అప్లై చేయడం చాలా మంచిది. ఎందుకంటే లాస్ట్ మినిట్లో సర్వర్ ప్రాబ్లమ్స్ రావచ్చు, ఎగ్జామ్స్ జూన్ లేదా జూలైలో ఉండే అవకాశముంది. ఇంకో చాలా ముఖ్యమైన సూచన, అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్స్ కానివ్వండి, ఎగ్జామ్ డేట్స్ గురించి కానివ్వండి, ఏ అప్డేట్ అయినా సరే కేవలం అఫీషియల్ వెబ్సైట్ cpnisanashik.spmcil.comలో మాత్రమే వస్తుంది. వేరే అనవసరమైన వెబ్సైట్స్ లేదా ఫేక్ న్యూస్ని అస్సలు నమ్మకండి. మరింకెందుకు ఆలస్యం? దేశ భద్రతలో కీలక పాత్ర పోషించే ఈ ప్రతిష్టాత్మకమైన సంస్థలో ఉద్యోగం సంపాదించి సొంత భవిష్యత్తును ముద్రించుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఈ గొప్ప అవకాశాన్ని అందరూ తప్పకుండా సద్వినియోగం చేసుకోండి. అందరికీ ఆల్ ది బెస్ట్.